మా అమ్మమ్మ చేసే పల్లి పచ్చడి ఇడ్లీ, దోశ, రాగి సంగటి, వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొత్తిమీర, పుదీనా వేసి 1 నిమిషం పాటు బాగా కలిపి ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, తగినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందులో మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం ఎక్కువగా తినని వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే రుచికరమైన పచ్చడి.